ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది। ఈ సమావేశంలో మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు। ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తాజా పరిస్థితులను ప్రధానికి త్రివిధ దళాధిపతులు వివరిస్తున్నారు। ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది। ఈ సమావేశంలో మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు। ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తాజా పరిస్థితులను ప్రధానికి త్రివిధ దళాధిపతులు వివరిస్తున్నారు। మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు। రాజేందర్, చందు, ఏదైతే ఆపరేషన్ సింధూర్ 2.0 నిన్న జరిగిన తర్వాత ఇవాళ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ మన దేశం మీద ఎలాంటి టార్గెట్లు వాళ్ళ వ్యూహరచనలో ఉన్నాయి అన్ని అంశాల మీద కూడా చర్చించేందుకు కాసేపటి క్రితమే ప్రధాని మోదీ నివాసంలో ఒక కీలక భేటీ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది। ఈ భేటీ ఇంకా కొనసాగుతున్నది। దీంట్లో మోడీతో ప్రధానితో భేటీ అయిన వారు త్రివిధ దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది। ఎందుకంటే రాష్ట్ర పాకిస్తాన్ జమ్మూలోని 7 ప్రాంతాన్ని టార్గెట్ గా మిసైల్స్ అదేవిధంగా ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు తెగబడి నేపథ్యం తర్వాత భారీగా అదే రీతిలో వారి గట్టి గుణపాఠం చెప్పింది। ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదనుగుణ నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద వారు ఈ భేటీలో కీలకంగా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది। ఇక ప్రధానంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎయిర్పోర్ట్లలో ఇప్పటికే మూసివేసి హై అలర్ట్ చేశారు। అదేవిధంగా శ్రీహరికోట లాంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాలు కూడా భద్రత పెంచిన నేపథ్యంలో తాజాగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ప్రధానితో జరిగే భేటీలో త్రివిధ దళాధికారులు కూడా మొత్తం ఇప్పటికే వివరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది। ఒకవేళ కనుక పాకిస్తాన్ నుంచి మళ్ళీ దాడులకు తెగబడితే మాత్రం ఈసారి ఇంకా గట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే భారత్ సేనలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఈ ప్రధాని కూడా మోదీ కూడా ఇప్పటికే మొత్తం వారికి స్వేచ్ఛ ఇచ్చారు। త్రివిధ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు। దాడి ఎలా చేస్తారు, ఆ టైం డేట్ మొత్తం కూడా ఫిక్స్ చేసేటువంటి వారికి స్వేచ్ఛ ఇచ్చే నేపథ్యంలోనే వాళ్ళు వ్యూహాత్మకంగా మన సైనిక బలగాలు కూడా శత్రు దేశంపై దాడులు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది। ఇంకా మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మన రక్షక బలగాలు పాకిస్తాన్ దాడులను ఏ విధంగా తిప్పుకొట్టేందుకు వ్యూహరచన చేస్తుందో ఈ సమావేశంలోనే కీలకంగా చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది। చందు, రైట్ రాజేందర్, థ్యాంక్ యూ।